100 మందిని ప్రశ్నించిన పడని ముందడుగు. అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం చేసిన థామస్ మాథ్యూ క్రూక్స్ మీద విచారణలో 3 రోజులుగా పురోగతి కనిపించటం లేదు. హత్యాయత్నానికి కారణం ఏంటి, క్రూక్స్ వెనక ఎవరెవరున్నారు అనేవి ఇంకా దర్యాప్తు సంస్థలు గుర్తించలేకపోయాయి. ఘటనాస్థలంలోని నిందితుడిని అంతమొందించేందుకు బలగాలు ఆ తదుపరి విచారణ ముందుకు తీసుకువెళ్లడంలో భాగంగా క్రూక్స్ స్నేహితులు, సన్నిహితులు, కుటుంబీకులు దాదాపు 100 మందిని ఇప్పటివరకు ప్రశ్నించే కీలక సమాచారం ఏది దొరకలేదు. ఎప్పుడూ ఒంటరిగా ఉండడానికి క్రూక్స్ ఇష్టపడేవాడని, స్నేహితులు పెద్దగా లేరని ఎక్కువ మంది ఎఫ్బీఐకి చెప్పినట్టు తెలిసింది. అతడి స్మార్ట్ ఫోన్ను, కంప్యూటర్ను, సోషల్ మీడియా అకౌంట్లను ముమ్మరంగా పరిశీలించిన ఎట్లాంటి అదనపు వివరాలు లభ్యం కాలేదు. క్రూక్స్ ఇంటిని, కారుని శోధించిన ఆధారాలు ఏవి బయటపడలేదు. ప్రస్తుతం అతడి ఇల్లు పోలీసుల అదుపులోనే ఉంది. క్రూక్స్ ఉన్నత పాఠశాలలో ఉండగా అక్కడ రైఫిల్ బృందంలో సభ్యత్వం కోసం ప్రయత్నించాడు. సరిగ్గా గురిపెట్టలేకపోతున్నాడు. అతన్ని తీసుకోలేదు. చివరికి తన కుటుంబ సభ్యుల ద్వారా కైటన్ స్టోర్స్మెన్ క్లబ్లో సభ్యుడిగా చేరాడు. ఇటీవల ట్రంప్ ఎన్నికల ప్రచార సభ జరిగితే బెథెల్ పార్క్ ప్రాంతానికి 17 కిలోమీటర్ల దూరంలో ఈ క్లబ్ ఉంది. గరిష్టంగా 170 మీటర్ల దూరం వరకు గురిపెట్టి కాల్చడాన్ని నేర్చుకునే విశాలమైన ప్రాంతం ఈ క్లబ్లో ఉంది. ట్రంప్పై కాల్పులు 135 మీటర్ల దూరం నుంచి జరిగాయి. కాల్పులకు ఒక రోజు ముందు క్రూక్స్ ఇక్కడే ముమ్మరంగా తన ఆయుధంతో కసరత్తు చేసినట్టు దర్యాప్తులు గుర్తించారు. కాల్పులు జరపడానికి కొన్ని గంటల ముందు 50 రౌండ్ల బుల్లెట్లను కొని కారులో ఒంటరిగా బయలుదేరాడు. సభాస్థలికి 1760 అడుగుల దూరంలోనే ఓ గ్యాస్ స్టేషన్లో కారు నిలిపాడు. చేతిలో తుపాకీ పట్టుకుని నడుస్తూ వచ్చి సభాస్థలి సమీపంలోని భవనం పైకి ఎక్కాడు. ఆయుధాల గురించి వివరించే ప్రముఖ యూట్యూబ్ ఛానల్ చిహ్నంతో ఉన్న బూడిద రంగు టీషర్టును ధరించిన క్రూక్స్ని ప్రజలు గుర్తించి పోలీసులకు, అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు సమాచారం అందించారు. వారు స్పందించేలోపే కాల్పులు జరిపాడు. తర్వాత 15 సెకండ్లోనే అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు తేరుకుని అతన్ని మొట్టుబెట్టారు. ట్రంప్ భద్రత విషయంలో సీక్రెట్ సర్వీస్ వివరించిన తీరు మీద హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అయ్యి దర్యాప్తు చేస్తున్నారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే బ్రిటన్ అణ్వాయుధాలు కలిగిన ఇస్లామిక్